హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డని అనితని అగ్రికల్చర్. లైనింగ్ బ్లౌజు ఎలా కటింగ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. తప్పకుండా ఫుల్ వీడియో చూడాలి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంటుంది. ఇక నేను మామూలుగా కటింగ్ చేసుకుంటా. ఇంత పెట్టిన కదా, ఇది బక్క ఉన్న వాళ్ళకు ఇక మస్తు అవుతుంది. ఇది వీడికి గీసిన వీడియో మీరు పూర్తిగా చూసినాకనే అర్థమవుతుంటుంది. లైక్ మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నేనైతే టేపు అసలు పట్టను, ఇక్కడనే చూసుకొని కుడతా. మడత చేసుకోవాలి, ఇలా మడత చేసుకోవాలి. ఇక ఒక్కించు కొద్దిగా క్రాస్ పట్టికి ఇంత ఎక్కువ తీసుకోలే, ఇక ఇంత ఎక్కువ తీసుకొని మీకు అందాజ చూపించింది కదా. నేను మాత్రం 5కు జర బక్కగా ఉన్న వాళ్ళకు మాత్రము 5 పెడతా. కరెక్ట్గా 5 పెట్టిన. ఇంత చూడాలి ఫ్రెండ్స్. ఇక నేను అందాజ మీద చేస్తాను కదా, కరెక్ట్గా 5 పెట్టిన. 5 పెట్టాలి బక్కగా ఉన్న వాళ్ళకు. ఇక్కడ మార్కింగ్ ఇట్లా కటింగ్ చేసుకోవాలి. పెట్టిన కదా, ఇది బ్లౌజు లైనింగ్ ఉంది కదా, దీనికి మనం ఏమి ఇడవద్దు. కిందికి కుట్టుకుపోవాలి అని కూడా ఏమి వినవద్దు. ఇది లైనింగ్ కదా, సేమ్ పెట్టాలి ఇట్లా. ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా. ఇదైతే అయిపోయింది కదా. ఇక నేను లైనింగ్ ఇట్లా మరుస్తా. ఇది కిందికి మేము మడిపి కుడతాము. అప్పుడు కూడా కుట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను తప్పకుండా ఏ విధంగా కుట్టాలో.
చూడండి ఫ్రెండ్స్, దీనికి నేను ఎట్లా కుట్టినానో అది కూడా ఒకటి ఫుల్ వీడియో చూపిస్తా. ఇగో అదే బట్ట ఇట్లా మడిపి కుడతా, దగ్గర చూపి మడిపి కుడతా. అయితే ఇట్లా మడిపి కుడితే మీద కుట్టుగా అనిపిస్తా అని అనుకుంటారు కదా, కుట్టు కనిపించకుండా ఇట్లా కుడతా. కుట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను, అది కూడా ఒకటి ఫుల్ వీడియో ఇస్తా. ఈ తర్వాత కిందికి ఉంటుంది కదా, ఇట్లా చూపించాలి. ఇది క్రాస్ పట్టికి మీకు అర్థమై ఉంటుంది కదా. మీకు అర్థం కాకపోతే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇది సిల్క్ శారీస్ కదా, అక్కడ ఇక్కడ జరుగుతుంది కుట్టేటప్పుడు కూడా. ఇదేమో క్రాస్ పార్టీకి. కొద్దిగా ఎక్కువ తక్కువ ఇది జాకెట్ పీసు ఈ చీర పాయింట్ ఎక్కువ అయితే మనం కట్ చేసుకోవచ్చు కుట్టేటప్పుడు. కుట్టినాక లైనింగ్ అయితే కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఇంత ఎక్కువ అవుతుంది అన్నాం కదా, వస్తుంది ఇట్లా ఇట్లా మడిపి కుడతా కదా. ఈ కుట్ట అనేది మీకు కనిపించేది, నేను కుట్టి మళ్ళీ అది వీడియో చూపిస్తా. ఇప్పుడు ఇది సరిపోతలేదు కదా మనకు, ఇటు చేస్తే మనకు సరిపోకుంటే ఇగో ఇదేమో ఇంతున్నది లైనింగ్, ఇదేమో చిన్న ఉంది. సంక పేలికలు పడతాయి కానీ ఇట్లా బట్ట అయితే ఎక్కువ ఉంది కదా, మనం ఇట్లా కటింగ్ చేసుకున్నాం. ఇట్లా కటింగ్ చేసుకుంటే కూడా ఇట్లా పడుతుంది. అందుకే ఇది మళ్ళీ మడిపి కుట్టాలంటే 2 మాటలు ఏడా, ఇది ఉంటేనేమో ఒకటేసారి మడిపి కుట్టవలసి వస్తుంది. ఇక్కడైనా పట్టవలసిందే, ఇక్కడైనా పట్టవలసిందే బట్ట. సంక పేలికలు అయితే తప్పకుండా పడతాయి. ఈమె చాలా బక్కగా ఉంది, అసలేమి ఇది తక్కువనే పడుతుంది బట్ట. ఇంతే, ఈమె వండకమే ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. వండకమే బక్కగా ఉంది, గింత పట్టవచ్చు. పేలికలు అనేటివి గింతే పడతాయి, ఇవి బక్కగా ఉన్నది. మన పెద్దవాళ్ళకైతే అసలు బ్లౌజ్ సరిపోదు,
ఆమె వండుకమే ఇక గింతున్నా చిన్నగా సరిపోదు. ఇక ఇది కటింగ్ చేసాం కదా, ముందల చేసుకోలేము కదా. దీనికి లైనింగ్ కటింగ్ అయింది కదా, లైనింగ్ ఇది వస్తారు, ఇది క్రాస్ పట్టికి. దీనికంటే కొద్దిగా ఎక్కువ పెట్టిన, మళ్ళా కుట్టేటప్పుడు ఎక్కువ అయితే దీన్ని కొద్దిగా కట్ చేసేయాలి, పైనది కట్ చేయాలి, కట్ చేసి కుట్టాలి. మా వీడియో ఎలా ఉందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొద్దిగా గిలా కుట్టాలా ఇట్లా కుట్టాలని కూడా మీరు కామెంట్ పెట్టండి, ఎందుకంటే నాకు కూడా ఇట్లా అని కూడా నాకు కూడా ఎరుక అవుతుంది కదా. తప్పకుండా మీరు కామెంట్ చేయండి. బాయ్ మరి.